ఇది ఒక్కటి రాస్తే ఎంతటి కీళ్లు మోకాళ్ల నొప్పులైనా మాయం. మనం మన కాళ్ల మీద నిలబడాలంటే కీళ్లు సహకరించాలి. నిలుచున్నప్పుడు మన శరీరాన్ని మోకాళ్లు మోయాల్సుంటుంది. అలాగే మెట్లు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు కూడా శరీర బరువు మొత్తం మోకాళ్ల మీదనే పడుతుంది. బాడీని ఎటు పడితే అటు వంచటానికి, చేతులు కాళ్ళు బార్లా చాచటానికి ఉపకరించేవి కీళ్లే. మెడ, గూడలు, తుంటి ఎముకలు, మోకాలు, పాదం, మణికట్టు, వేళ్లు ఇలా శరీరంలో అన్ని అవయవాలకు బేస్ కీళ్లే. ఇంకా సులువుగా చెప్పాలంటే 2 ఎముకలు కలిసే ప్రతి చోటును కీలు అంటారు. ఇలా 2 ఎముకలు కలిసే చోటులో పచ్చి కొబ్బరిలా ఉండే మెత్తటి కార్టిలేజ్ ఉంటుంది. ఇక ఇలా వచ్చే కీళ్ల నొప్పుల్లోనూ అనేక రకాల దశలుంటాయి. మోకాళ్ల నొప్పుల లక్షణాలు దాదాపు ఇలానే ఉంటాయి. అయితే ఇప్పుడు మోకాళ్లు, కీళ్ల నొప్పుల సమస్యతో వైద్యులను కలిసే వారి సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుంది. కింది చెప్పిన సూచనలతో ఈ నొప్పులను ఇంట్లోనే తగ్గించుకోవచ్చు. ఇలా చేయాలి. ఐస్ ముక్కలను ఒక సంచిలో వేసి కట్టాలి. ఆ సంచిని మళ్లీ ఓ పొడిగుడ్డలో చుట్టాలి. దాన్ని సమస్య ఉన్న ప్రదేశంపై 10 నుంచి 15 నిమిషాల పాటు ఉంచాలి. దీంతో నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. రోజు 2-3 సార్లు ఇలా చేస్తుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. కొద్దిగా కొబ్బరి నూనె తీసుకుని దాన్ని మరిగించి అందులో 1 టీ స్పూన్ కర్పూరం పొడిని వేసి బాగా కలియబెట్టాలి. అనంతరం ఆ మిశ్రమం చల్లారేదాకా ఉండాలి. దాన్ని తీసుకుని సమస్య ఉన్న ప్రదేశంలో మర్దన చేసినట్టు రాయాలి. దీంతో నొప్పులు తగ్గిపోతాయి. కొంత వాము తీసుకుని దాన్ని నీటి సహాయంతో మెత్తని పేస్టులా చేసుకోవాలి. ఆ పేస్టుని సమస్య ఉన్న ప్రాంతంలో రాయాలి. దీంతో నొప్పులు తగ్గిపోతాయి. తరచూ ఇలా చేస్తుంటే ఇంకా మంచి ఫలితం ఉంటుంది. కొద్దిగా ఆముదం నూనెను తీసుకుని వేడి చేయాలి. ఆ వేడి నూనెను మోకాళ్లపై రాయాలి. అనంతరం వేడి నీటితో కాపడం పెట్టాలి. దీంతో మోకాళ్ల నొప్పులు తగ్గిపోతాయి. ఇలా రోజుకు 2-3 సార్లు చేస్తే ఫలితం ఉంటుంది. కొంత పసుపును తీసుకుని నీటితో కలిపి పేస్టులా చేయాలి. అనంతరం దాన్ని మోకాళ్లపై మర్దన చేసినట్లు రాయాలి. ఇలా రోజుకు 2 సార్లు చేస్తే నొప్పులు తగ్గుతాయి. 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ చక్కెర పౌడర్, 1 టీ స్పూన్ లైమ్ పౌడర్లను తీసుకుని వాటిని తగినంత నీటితో బాగా కలపాలి. దీంతో మెత్తని చిక్కని పేస్ట్ తయారవుతుంది. ఈ పేస్టును రాత్రిపూట సమస్య ఉన్న ప్రాంతంలో రాయాలి. రాత్రంతా దాన్ని అలాగే వదిలేయాలి. ఉదయాన్నే కడిగేయాలి. ఇలా రోజు చేస్తూ ఉంటే నొప్పులు తగ్గిపోతాయి. యూకలిప్టస్ ఇది కీళ్ల నొప్పులకు అద్భుతంగా పనిచేసే ఆయిల్. దీన్ని రాస్తే నొప్పితో పాటు వాపు కూడా తగ్గిపోతుంది. ఆవాలు సాధారణ మోకాలి నొప్పికి ఆవపిండిని స్నానం చేసేటప్పుడు పేస్టుగా రాసుకుంటే నొప్పి క్రమంగా తగ్గుతుంది. రెడ్ పెప్పర్ వాపు, కీళ్ల నొప్పిని నిరోధించడానికి సహాయపడుతుంది. దీనిని ఆహారంలో కలిపి తీసుకుంటూ ఉండాలి. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.